హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో అష్టమి రోజున రాబోతున్న కాలామావాస్య కారణంగా మిథున రాశి వారి జీవితంలో జరగబోయే విషయాలేమిటి, అలాగే ఈ రాశి వారు ఎలాంటి పరిహారాల్ని పాటించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారనే విషయాల గురించి తెలుసుకుందాం. మిథున రాశిలోకి మృగశిర నక్షత్రంలోని 3వ పాదం అలాగే 4వ పాదంలో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు. అలాగే మీన రాశి వారికి ఆగస్టు నెలలో గ్రహస్థితి ఎలా ఉందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి వృషభ రాశిలో కుజుడు మరియు గురు గ్రహ సంచార స్థితి, అలాగే కర్కాటక రాశిలో రవి సంచార స్థితి, సింహ రాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి, అలాగే కుంభరాశిలో వక్రగతిలో ఉన్న శని భగవానుని సంచార స్థితి, అలాగే మీన రాశిలో రాహువు సంచార స్థితి ఉంది. ఈ యొక్క గ్రహస్థితుల కారణంగా మిథున రాశి వారి జీవితంలో ఆగస్టు నెలలో అష్టమి కాలామావాస్యలోగా ఎలాంటి ఫలితాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ధనవాకు కుటుంబ స్థానంలో రవి భగవానుడు సంచారం చేయడం వలన, అలాగే ఆ రవి భగవానుడు కర్కాటక రాశిలో అంటే జలరాశిలో ఉండటం వల్ల ఈ రాశి వారు ఈ సమయంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే మీరు చేసే శ్రమకు తగ్గ ఫలితాన్ని ఈ సమయంలో పొందుతారు. అలాగే ఈ రాశి వారికి తృతీయ స్థానంలో బుధుడు మరియు శుక్రుడు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో తల్లిదండ్రుల నుంచి, అలాగే అక్క చెల్లెల నుంచి, అలాగే అన్నదమ్ముల నుంచి కూడా రావాల్సిన స్థిరాస్తులు మీకు లభిస్తాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి అర్ధాష్టమ కేతువు కారణంగా ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలకు ఆందోళన చెందుతూ ఉంటారు. దాన్ని తగ్గించుకోవడం మంచిది. ఈ సమయంలో ఈ రాశి వారు తమ వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కానీ, బ్యాంకు లావాదేవీలు కానీ, మీకు సంబంధించిన ఓటీపీలు కూడా చాలా రహస్యంగా భద్రపరచుకోవాలి. అలాగే మిథున రాశి వారికి వ్యయస్థానంలో కుజుడు మరియు గురుడు యొక్క సంచార స్థితి ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ సమయంలో కుజదోషం ఏర్పడడం కారణంగాను మీ జన్మ నక్షత్రం నాడు అమావాస్య రోజున గొడవలకు దూరంగా ఉండండి. అలాగే ఈ సమయంలో దూర ప్రయాణాలు కానీ, నదీ ప్రయాణాలు కానీ చేయకండి. మీకు వీలైనంత వరకు మౌనంగా ఉండడం, దేవుని ధ్యానించుకోవడం మంచిది. ఈ రాశి వారు ఈ సమయంలో తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి ఆ చెట్టు యొక్క వేరును మీ ఇంట్లో ఉంచుకోవడం ద్వారా మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు కూడా మరో 7 తరాల వరకు యోగం, అలాగే ఆనంద సిద్ధి మరియు ఐశ్వర్య సిద్ధి కూడా కలుగుతాయి. ఈ రాశి వారు ఈ సమయంలో అనవసరమైన విషయాలకు దూరంగా ఉంటూ కాకులకు, కుక్కలకు, పక్షులకు ఆహారాన్ని పెడితే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. దాంతో పాటు ప్రతిరోజు కాలభైరవ స్వామి పూజ చేస్తూ, ఆ స్వామి నామస్మరణ చేస్తూ మనసులో ధ్యానించుకుంటూ ఉంటే అదృష్టం, ఐశ్వర్యము కలుగుతుంది. అలాగే ఈ రాశి గల వ్యవసాయదారులకు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. గ్రహాల సంచారము అనుకూలంగా ఉంది. మీ కష్టం వృధా కాదు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. మీ ఇష్టాలను సున్నితంగా తెలియజేయండి. ఎవరిని నొప్పించవద్దు. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. పరిచయాలు బలపడతాయి. గృహంలో స్తబ్దత తొలగుతుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వద్దు. సంతానం భవిష్యత్తు కోసం శ్రమిస్తారు. పత్రాలు సవరణలు సాధ్యమవుతాయి. మానసికంగా స్థిమిత పడతారు. ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. పురస్కారాలు అందుకుంటారు. ఉన్నతాధికారులకు హోదా మార్పు, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. అప్రియమైన వార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. ఈ మాసం స్థానికులకు మధ్యస్థంగా మరియు ఫలవంతంగా ఉంటుంది. ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎందుకంటే నెల మొదటి సగం ఆరోగ్య దృక్కోణం గురించి మాట్లాడడం బలహీనంగా కనిపిస్తుంది. వివిధ శారీరక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వాటి కారణంగా కార్యకలాపాలు కూడా ప్రభావితం కావచ్చు. వ్యాపారం మరియు కుటుంబం కంటే మీ ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి. దానిపై సంబంధిత శ్రద్ధ వహించండి. కెరీర్ పరంగా ఈ నెల బాగానే కనిపిస్తోంది. కానీ వ్యాపారంలో గందరగోళం ఉండవచ్చు. విదేశీ పరిచయాలు మీ వ్యాపారం నుండి ఆదాయాన్ని పొందడంలో మీకు సహాయపడతాయి. ఉద్యోగంలో పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కార్యాలయ సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ప్రస్తుత ఉద్యోగంలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు. పనిలో సత్వర మార్గాలను నివారించడానికి ప్రయత్నించండి. మీ ప్రేమ బంధానికి ఈ కాలం మధ్యస్థంగా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తులకు మీ భావాలను వ్యక్తపరచడంలో మీరు సంకోచించవచ్చు. కానీ వారి భావాలను ఖచ్చితంగా వ్యక్తపరుస్తారు. విద్యార్థుల గురించి చెప్పుకుంటే 5వ ఇంటి అధిపతి శుక్రుడు బుధుడితో పాటు 3వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల విద్యారంగంలో తగిన ఫలితాలు వస్తాయి. చదువుకునే సమయం తక్కువ ఉంటుంది గానీ ఉత్సాహం అయితే ఉంటుంది. మీరు కష్టపడి పనిచేస్తారు. తెలియని విషయాల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంటుంది. దీనివల్ల సబ్జెక్టులను మరింత మెరుగ్గా తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, వాటితో ముందుకు సాగడం జరుగుతుంది. మీ జీవిత ఆర్థిక స్థితి గురించి చెప్పుకున్నట్లయితే స్థానికులు వారి ఆర్థిక స్థితిపై శ్రద్ధ వహించాలి. ఈ విధంగా శని మాస ప్రారంభంలో 9వ ఇంట్లో కూర్చుని 11వ ఇంటిని చూస్తాడు. సూర్యుడు కూడా ఈ నెల చివరి భాగంలో 2వ
ఇంట్లో ఉంటాడు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. నిధుల కొరతను కూడా ఎదుర్కొంటుంది. ఆరోగ్యపరంగా ఈ మాసం కొద్దిగా బలహీనంగా ఉంటుంది. రాశ్యాధిపతి బుధుడు శుక్రుడితో పాటు 3వ ఇంట్లో ఉండడం మంచిది. అయితే కుజుడు దానిపై పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు. మీ ఆరోగ్యానికి ఇబ్బందిని కలిగిస్తాడు. అలా కాకుండా ఆగస్టు 26న కుజుడు మొదటి ఇంట్లోకి ప్రవేశించి కోపాన్ని కూడా పెంచుతాడు. అందరిలో గుర్తింపు పొందుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సోమవారం నాడు బాధ్యతల్ని అప్పగించవద్దు. వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ మాటలను చేరవేసే వ్యక్తులున్నారని మీరు గమనించాలి. రవి సంచారం వలన, మూర్ఖపు పట్టుదల వలన వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వృధా ప్రయాస, బంధువర్గంతో అకారణ కలహాలు. కుజ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అప్రయత్నంగా ధనలాభం పొందగలరు. ఉద్యోగం నందు అధికార వృద్ధి ఉంటుంది. బుధ సంచారం అనుకూలంగా లేదు. వ్యాపారంలో ధన నష్టం ఉంటుంది. సమాజంలో అపవాదులు రాగలవు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో అధికార వృద్ధి. విద్యార్థులు నూతన విద్యా పరీక్ష యందు ఉత్తీర్ణత సాధిస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించాలి. బంధుమిత్రులతో అకారణంగా కలహాలు ఏర్పడతాయి. రుణాలిచ్చేందుకు ముందు జాగ్రత్త అవసరం. సంతోషకరమైన వార్తలు వింటారు. సమాజంలో పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. ఈ మాసం మృగశిర నక్షత్రం వారికి మాసాధిపతి రవి. అనవసరమైన ప్రయాణాలు, పనుల్లో ఆటంకాలు, అధికారులతో అకారణ కలహాలు. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఈ మాసం ఆరుద్ర నక్షత్రం వారికి మాసాధిపతి రాహు. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు, ధన నష్టం, వస్తువుల జాగ్రత్త అవసరం. దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. ఈ మాసం పునర్వసు నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు. ఉద్యోగంలో అధికారులతో సఖ్యతగా ఉండాలి. బంధుమిత్రులతో అకారణ కలహాలు. వీరు గణపతి స్తోత్ర పారాయణం చేసుకోవాలి. ఆరోగ్యాన్ని విస్మరించడం సమస్యలకు దారితీస్తుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన ఆటంకాలను నివారించడానికి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ పట్టుదలతో ఉండాలి. సహోద్యోగులు, సీనియర్ల నుంచి ఉద్యోగులు సపోర్టు పొందుతారు. కృషి, ఆత్మవిశ్వాసం ద్వారా విజయం లభిస్తుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. భాగస్వామితో రిలేషన్ ఉంటుంది. అయితే లవ్ లైఫ్ లో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విషయంలో కాస్త ఫోకస్ అవసరం. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమే కానీ నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. పొట్ట సమస్యలతో ఆరోగ్యం బలహీనంగా ఉండవచ్చు. లక్కీ ఎలిమెంట్ గాలి. లక్కీ ప్లానెట్ మెర్క్యూరీ. లక్కీ నంబర్స్ 2, 18, 26, 31, 44, 57. లక్కీ డేస్ బుధవారం, మంగళవారం, ఆదివారం, సోమవారం. లక్కీ కలర్స్ డార్క్ బ్లూ, రెడ్, బ్రౌన్. ఇక పరిహారం చూసుకున్నట్లయితే ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి. సో ఫ్రెండ్స్, చూశారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.